నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి ఉత్సవ్ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ముందుకు సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. సో ఈ రోజు ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉపరాష్ట్రపతి రాబోతున్నారు. అయితే ఆయనని ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వంటి ముఖ్య నేతలు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు సాయంత్రం ఉత్సవ్ కార్యక్రమంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి కూడా అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఫుల్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఉత్సవ్కు నేడు ఉపరాష్ట్రపతి రాక, పున్నమిలో నిర్వాహక కమిటీ ఏర్పాట్ల పరిశీలన, పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు సైతం హాజరు. 28న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, 29న కేంద్ర మంత్రి రామ్మోహన్ రాక, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఎంపీ. సో ఈ విధంగా ఈ మేరకు చూసుకుంటే పలు రాష్ట్రాల నుంచి గవర్నర్లు కూడా రావడమే కాకుండా మంత్రులు కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇక వచ్చే 29న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇక్కడికి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా చూసుకుంటే ఉత్సవ్ కార్యక్రమం ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. సో ఇక ఫుల్గా డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ ఉత్సవ్ విజయవంతంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. ఈ ఉత్సవంలో తదుపరి ఘట్టాలు ఎంతో ఆసక్తిగా ఉత్సాహంగా ఉంటాయన్నారు. బుధవారం పున్నమిలో జరిగే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సికే రాధాకృష్ణన్తో పాటు ఉత్సవాలకు పలువురు గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరవుతున్నారన్నారు. అయితే ఈ నెల 28న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, 29న కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పున్నమి ఘాట్లో ఏర్పాట్లను పరిశీలించారు ఎంపీ శివనాథ్. అయితే ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించి మరి ఎంపీ శివనాథ్ ఈ విధంగా ప్రస్తావించారు. పున్నమి ఘాటు నిర్వహించబోతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఎటువంటి లోటుపాట్లు లేకోకుండా దగ్గరుండి ఎంపీ శివనాథ్ అయితే చూసుకుంటున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు పలు కేంద్ర మంత్రులు కావచ్చు, లేదు అంటే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కావచ్చు, అంతేకాదు పలు రాష్ట్ర గవర్నర్లు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సో ఎంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నేతలు పార్టిసిపేట్ చేయడం కూడా నిజంగానే ఎంతో సంతోషాన్ని సంతరించుకుందనే చెప్పొచ్చు. అయితే విలేకరులు నిర్వహించినటువంటి సమావేశంలో మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తర్వాత నగరవాసులు విజయవాడ ఉత్సవంలో పాల్గొని సాంస్కృతిక ప్రదర్శనలను ఆస్వాదించాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా పాల్గొనడం జరిగింది. అయితే ఇంద్రకీలాద్రి విజయవాడలో జరుగుతున్నటువంటి విజయవాడ ఉత్సవంలో భాగంగా బుధవారం నగరానికి విచ్చేస్తున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దుర్గగుడిలో కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. ప్రత్యేక సెక్యూరిటీ లైజర్ అధికారులు దుర్గగుడి ఈవో సీనా నాయక్తో కలిసి కొండపై తనిఖీలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఉపరాష్ట్రపతికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లతో పాటు ప్రత్యేక తనిఖీలు కూడా నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన దర్శనానికి రానున్నట్టు తెలుస్తుంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అధికారులతో కలిసి కొండపై ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ విధంగా చూసుకుంటే ఒకవేళ ఉపరాష్ట్రపతి వచ్చినప్పుడు అమ్మవారి దర్శనార్థం వెళ్ళినప్పుడు కూడా అటువంటి భక్తులకు కానీ, ఇటు వచ్చినటువంటి అతిథైనటువంటి ఉపరాష్ట్రపతికి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం సాఫీగా జరిగే విధంగా విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఈవోతో కలిసి మరి ముఖ్య నేతలు హాజరై మరి చర్చించినట్టు తెలుస్తోంది. సో ఈ విధంగా చూసుకుంటే ఎటువంటి అవాంతరణీయ ఘటనలు జరగకోకుండా ఈ చర్యలు తీసుకునే విధంగా ఇక పోలీస్ సిబ్బంది కూడా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా ఉపరాష్ట్రపతికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం సాఫీగా ఏ విధంగా చూస్తున్నారు. అయితే ఉపరాష్ట్రపతి సతీ సమేతంగా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ దుర్గగుడి దర్శనార్థం అయిపోయిన తర్వాత ఈవినింగ్ ప్రజలను ఉద్దేశించి కూడా స్పీచ్ ఇవ్వనట్టు తెలుస్తుంది ఉత్సవ్ కార్యక్రమంలో. ఈ ఉత్సవ్ కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి తిరుపతికి చేరుకున్నట్టు తెలుస్తుంది. సో తిరుపతిలో కూడా వెంకట స్వామిని దర్శించుకున్న తర్వాత తిరిగి ఢిల్లీకి పయనం అవ్వబోతున్నారన్న సందేశాలు కూడా వెలువడుతున్నాయి. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మికత వెల్లువిరిసేలాగా, ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ స్థాయికి చాటి చెప్పేలాగా ఇక మన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు ఎంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇదే తరుణంలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడమే కాకుండా అటు విజయవాడ కనకదుర్గమ్మ గుడి కూడా ఎంత ఆధ్యాత్మికతను సంతరించుకుంది. అమ్మవారి దర్శనం తర్వాత ఇక ఏడుకొండలవాడు వెంకటరమణను కూడా దర్శించుకోవడానికి స్వామివారి దర్శనార్థం కూడా ఉపరాష్ట్రపతి తిరుపతికి చేరుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే 2-3 రోజుల పాటు ఇక్కడే ఉపరాష్ట్రపతి పర్యటన అనేది నిజంగానే ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు. సో చూసారు కదా, ఇవి వాళ్ళ అప్డేట్.
అప్డేట్స్. మరి ఇటువంటి డెవలపింగ్స్ ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క కేవలం కేంద్రమే కాకుండా మొత్తం యావత్ ప్రపంచం కూడా ఆంధ్రప్రదేశ్ ఆకర్షించేలాగా ముందుకు సాగాలని మంత్రులు కూడా ఆకర్షించడం జరిగింది. సో దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి.